పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29వ వచనం నుంచి చదువుకుందాం. 29వ వచనం నుంచి చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29. దానిని చదవండి అందరూ. అందరం కూడా పలుకుదాం. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమగుదురు. 32వ వచనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం కళ్ళు ముద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నాయన, నీ మాటలు విన ఆశ కలిగి 2వ ఆరాధనలో కూడి ఉన్నాం లాక్డౌన్ తర్వాత. నాయన నిశ్చయముగా మరి ప్రభా ఈ దినాన మీరు మాట్లాడే మా కొరకు ఏర్పాటు చేసిన ధ్యాన వాక్యంలో నుంచి, వాక్యాంశంలో నుంచి మేం బలముంది నాయన నీ భద్రతలో వర్ధిల్లుడాగున మీ కృప మాకందరికి అనుగ్రహించి కనువిప్పు కలిగించి క్రమపరచబడేటువంటి విలువైన విషయాలు మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటలు మనం జాగ్రత్తగా విందాం. యవనస్తులం అందరం కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయాలు ఏంటనంటే, సంఘమును క్రీస్తు సంరక్షించుకొనుచున్నాడు. చెప్పండి, సంఘమును క్రీస్తు సంరక్షించుకొనుచున్నాడు. తన సంఘాన్ని తానే సంరక్షించుకొనుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సంఘము క్రీస్తు యేసు సంరక్షణలో కొనసాగుతుంది. సంఘము క్రీస్తు యేసు సంరక్షణలో కొనసాగుతుంది. అంటే ఎప్పటికీ సంఘానికైతే నిజంగా క్రీస్తు సంఘం అయితే అనగా అది ప్రభు యొక్క రక్తంలో కడగబడి ప్రత్యేకపరచబడినదైతే నిశ్చయముగా ఆ యొక్క సంఘానికి క్రీస్తు సంరక్షకుడుగా ఉంటాడు. క్రీస్తు సంరక్షకుడుగా ఉంటాడు. అయితే ప్రియులారా, ప్రభు సంఘానికి 3 రకాల పరిచర్యలు చేస్తాడు. 1, సంఘాన్ని ప్రేమించేవాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. సంఘాన్ని ప్రేమించేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటల్లో మనం చూస్తే గనక మీరు చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు చూస్తే గనక 27వ వచనంలో అటువలే, 2వ లైన్, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నాడంటే, మొదట ప్రేమించి, చెప్పండి, మొదట ప్రేమించి ప్రభు ప్రియులరా తన సంఘాన్ని సంరక్షించుకుంటాడు. ఈ ఎఫెసీలకు రాసిన పత్రిక 22వ అధ్యాయం మొదలుకొని 33వ వచనం వరకు మీరు చూస్తే చర్య ప్రతిచర్య కనపడుతుంది. ప్రతిచర్య కనపడుతుంది. ప్రభు చేసేది, తర్వాత ప్రభు సంఘానికి చేయాలనుకున్నది చెబుతున్నాడు. సంఘము కూడా ప్రభు పట్ల చేయవలసిన ప్రతి చర్యను కూడా చెబుతున్నాడు. అలాగునే మీరు కూడా మీ దాంపత్యంలో ఈ స్థితిని కలిగి ఉండమని చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభు యొక్క సంరక్షణ మనం అనుభవించటానికి, ఈ దినాల్లో ప్రభు యొక్క సంరక్షణ, కాపుదల, భద్రత మనం అనుభవించటానికి ప్రియులారా ప్రతి చర్య కూడా ప్రభు చేస్తున్నాడు. దానికి మనం ప్రతి చర్య కూడా మనం చేయవలసి ఉంది. అయితే మొట్టమొదటిగా ప్రభు చేసేది, చేస్తానని చెప్పేది, చేస్తున్నది మనము వింటున్నాం. ప్రభు మనల్ని ప్రేమించే దేవుడు. స్తోత్రం కలుగునుగా. చెప్పండి, సంఘాన్ని ప్రభు ఏం చేస్తాడు?
ప్రేమిస్తున్నాడు. అంటే సంఘము క్రీస్తు చేత ప్రేమించబడుతున్నది. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పండి, సంఘము క్రీస్తు చేత ప్రేమించబడుతున్నది. కనుక యేసుక్రీస్తు అంతటి వాడు, సృష్టికర్త అయినటువంటి ప్రభు అంతటి వాడితో ప్రేమించబడేటువంటి కృప పొందిన స్థాయికి ఈరోజు నీవు నేను వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నిన్ను నన్ను ప్రేమించబట్టే తన సువార్త వెలుగును మన మీద ప్రకాశింపచేసి ప్రియులరా మనను తన సంఘము ద్వారా అనగా తన సువార్త ద్వారా ఆకర్షించి సంఘములో మనల్ని స్థిరపరిచి మనల్ని ఆశీర్వదించాలన్నది దేవుని యొక్క సంకల్పం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో సంఘమే ఆశీర్వాదకరమైనది, సంఘమే ఈ లోకంలో విలువైనది. ఏదైనా ఉంది ఖరీదైనది, విలువైనది, క్షేమకరమైనది, దీవెనకరమైనది, కనుక నిత్యమైనది, సత్యమైనది, అది ఏదైనా మేలుకరమైనది, ప్రయోజనకరమైనది ఏదైనా ఉంది అని అంటే అది ప్రభు రక్తంలో కడగబడిన పవిత్రమైన సంఘమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి దివ్యమైనటువంటి సంఘంలో ప్రియులరా సభ్యులుగా ఈ శరీరంలో అవయవాలుగా దేవుడు విశ్వసించిన నిన్ను నన్ను అందరినీ కూడా మన యొక్క పక్షపాతి కాడు గనక ఆయన మనందరినీ కూడా విశ్వాస పరిధి కొలది మనకందరికీ తన యొక్క కొలమానాల ప్రకారము మనందరినీ సంఘంలో ఆయా వరాలు ఫలాలిచ్చి తన పని కొరకు కృపనిచ్చి స్థిరపరిచిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి సంఘములో మెలుగుతున్నటువంటి మనము ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అనంటే అటువలే క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షించుకొనుచున్నాడు. తన సంఘాన్ని పోషించి అంటే ఈరోజు సంఘాన్ని యేసు ప్రభు వదిలిపెట్టల, సంఘాన్ని యేసు ప్రభు వదిలిపెట్టల, విడిచిపెట్టల, మరిచిపోలేదు, సంఘాన్ని మరిచిపోలేదు, సంఘాన్ని ప్రభు చూడకుండా ఉండలేదు. కనుక ఈరోజు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు అనే మాట ప్రియులరా ఖచ్చితంగా సంఘం మీద తన దృష్టి ఉంది, తన ఏకాగ్రత ఉంది. కనుక సంఘాన్ని ప్రేమిస్తున్నాడు అంటే తన జాబు తను చేస్తున్నాడు సంఘం పట్ల, తన పని ఏంటో కనుక తను చేయవలసిందంతా సంఘానికి చేస్తూ ఉన్నాడు. కాబట్టి చాలామంది ఈ యొక్క సంరక్షణ అనుభవించలేకపోతున్నారు, ప్రభు కాపుదలను అనుభవించలేకపోతున్నారు, ప్రభు భద్రతను అనుభవించలేకపోతున్నారు. అనగా చాలామంది కీడుకు సమీపంగా ఉన్నారు, చాలామంది వేదనను అనుభవిస్తున్నారు, చాలామంది ఈరోజు ఈనాటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు అనేక మంది కష్టాలు, కరువులు, కన్నీళ్లు, నిందలు, నిట్టూర్పులు, అవమానాలు ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అనంటే వీరు ప్రభు యొక్క సంరక్షణకు దూరంగా ఉన్నారు అని మనం చెప్పకనే వాక్యం చెబుతుంది మనతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆధ్యాత్మిక కొన్ని లోపాలు ఎంతైనా ఆయన యందు ఉన్నటువంటి మనము సరి చేసుకున్న ఎడల, సవరించుకున్న ఎడల ప్రభు యొక్క సంరక్షణ పరిపూర్ణంగా మనం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అనంటే ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ప్రియులారా 24వ వచనంలో 23వ వచనంలో ప్రభు చెబుతూ ఉన్నాడు. ఏంటి అనంటే ఇదిగో క్రీస్తే, రెండవ పదం మనం గమనిస్తే రెండవ లైన్లో క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. కాబట్టి మనము ప్రభువు ద్వారానే, ప్రభువులోనే, ప్రభుతోనే, ప్రభు ఆధీనములోనే అన్ని విషయములలో మనము రక్షణను అనుభవించగలుగుతాం, ప్రభు కాపుదలను అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రభువే మనం రక్షించువాడు. చెప్పండి, ప్రభువే రక్షించువాడు. అయితే ఆయన రక్షణ కార్యాలు ఆయన ఎలా చేస్తున్నాడంటే మొదట తాను ప్రేమించి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, తను ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని ప్రేమించి, ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనలను అంత మాత్రమే కాకుండా అక్కడ రాయబడి ఉంది మనలో ముడత, మచ్చ, కలంకము మరి చాలా ఉండేవి, మనలో చాలా ఉండేవి. ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని విశ్వసించినందుకు మనల్ని అందరినీ తన పరిశుద్ధ రక్తమును ప్రోక్షించి మనలను పవిత్రులుగా చేశాడు. దీన్ని చేయటం కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. చెప్పండి, తన్ను తాను అప్పగించుకున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన్ను తాను
అప్పగించుకున్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు బల్లలో పాలందుతున్నటువంటి మనము ఈ పవిత్రమైన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రేమించిన ప్రభువు మనలో ఏం ఆశిస్తున్నాడు అని అంటే, రెండవది ఆయన ఏం చేస్తున్నాడంటే, మనలో చాలా బలహీనతలు ఉండేవి, వాటన్నిటిని కూడా తన పరిశుద్ధ రక్తం ద్వారా పవిత్రపరుస్తూ మచ్చలేనటువంటి మంచి జీవితాన్ని, డాగులేనటువంటి మంచి జీవితాన్ని, కలంకము కల్మషము లేనటువంటి పవిత్రమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాలని తన పవిత్ర రక్తము చేత మనలను పరిశుద్ధపరుస్తూ తన్ను తాను పరిపూర్ణంగా మన కొరకు అప్పగించుకున్నటువంటి వాడై ఉన్నాడు. బిగ్గరగా ఆయన ప్రేమను బట్టి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభు యొక్క సంరక్షణలో ఉన్న సంఘము నిజంగా ఇవి అనుభవించాలి. ఒకటి, దేవుని చేత ప్రేమించబడటం. రెండవది, ప్రభు యొక్క రక్త ప్రోక్షణలో ప్రియులరా, ప్రభు యొక్క తను అప్పగించుకొని ప్రభు యొక్క రక్త ప్రోక్షణలో అన్ని విషయములలో పవిత్రపరచబడటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే కనుక తర్వాత సంపూర్ణంగా ఆయన చెబుతున్నాడు, తన వాక్యము చేత 27వ వచనములో వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మూడవది మనము గమనిస్తే గనక నిరంతరము మనము బలహీనులము కాకుండా రక్షించబడిన నాటి నుంచి కనుక పసిబిడ్డను కనగానే తల్లిపాల చేత ఎలా ఆ బిడ్డను పెంచి పోషిస్తూ ఉందో అలాగునే రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు కూడా, అలాగునే మన దినముల ముగింపు వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అనే జీవాహారము చేత, జీవజలముల చేత, ఈ అన్నపానముల ఆధ్యాత్మిక అన్నపానముల చేత మనని బలపరుస్తూ దినదినము ఆత్మలో ఎదిగింపజేస్తూ మనల్ని అంతం వరకు కూడా పరిశుద్ధులుగా ఉండునట్లుగా ఆయన మనలను సంరక్షించుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. చెప్పండి, ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధ రక్తము చేత మనని కొని, ప్రియులరా, ఆయన పరిశుద్ధ రక్తము చేత మనని కొని తన్ను తాను మనకు పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు. తన వాక్యం అనే ఉదక స్నానం చేత నిరంతరము ప్రియులరా మనను పవిత్రపరుస్తూ తాను మనని సంరక్షించుకొనుచున్నాడు. ఈ చర్యలు అనగా ప్రభు ద్వారా ఈ కార్యాలు ఎవరైతే అనుభవించని క్రైస్తవులు ఉన్నారో వారందరూ కూడా ఆధ్యాత్మిక లోపము ఎక్కడో కొంత స్థలాల్లో కలిగి ఉన్నారని మనం ఖచ్చితంగా గమనించాలి. ఎందుకనంటే రక్షింపనేరకుండానట్లు ఆయన చేతులు ఎవరి విషయంలో కురచ లేవు, కనుక ఆయన చెవులు మందముగా లేవు. ఈరోజు ఎంతోమంది యవనస్తులు పాప బారిన పడిపోవటం, ఎన్నో కుటుంబాలు వేదన చెందటం, అనేక కుటుంబాల్లో దుర్వార్తలు వినపడటం, ప్రియులరా, వీరందరూ కూడా ప్రభు యొక్క రక్షణ కార్యాలకు దూరం అవుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. రక్షించే ప్రభువుకు దూరంగా ఉండేటువంటి వారు కనుక ఆయన ప్రేమకు దూరంగా ఉన్నారు, ఆయన రక్త ప్రోక్షణకు పునరుద్ధారపు జీవానికి దూరంగా ఉన్నారు, ఆయన యొక్క సంరక్షణకు వారు అనగా ఆయన వాక్యం విని విశ్వాసం ఉంచి వాక్యానికి తాము అప్పగించుకొని లోపరుచుకోవటానికి చాలా ఇళ్లలో యజమానులు కానీ ఇల్లాలు కానీ అనేక మంది యవనస్తులు కానీ తమను తాము అప్పగించుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రియులరా, ప్రభు కార్యాలను ఇలాంటి భయంకరమైన దినాల్లో, ఇలాంటి వ్యాధి బాధలు బలహీనతలు ప్రబలుతున్నటువంటి దినాల్లో, కరువులు కష్టాలు ఎక్కడ చూసినా ఖడ్గము పనిచేస్తున్న ఈ దినాల్లో ప్రియులరా దేవుని యొక్క కార్యాలను చూడలేనటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రభు యొక్క కాపుదల, అయితే ప్రభు 3 నియమాలు మన జీవితంలో తెలియపరుస్తున్నాడు. అవి తెస్సలోనిక సంఘము మొదటి పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనంలో ఆ సంఘము కలిగి ఉన్న 3 నియమాలను ప్రభు యొక్క సంరక్షణకు కారణాలుగా చేస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క సంరక్షణకు కారణాలుగా మనకు చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, 2వ వచనం మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదివితే ఇలాగున రాయబడి ఉంది. చదవండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పత్రికలు, ఈ అధ్యాయంలో మీరు తర్వాత 10 వచనాలు చదవగలిగితే గనక వారు విశ్వాసములోను, ప్రేమలోను, నిరీక్షణలోను మంచి వేరు పారినటువంటి వారుగా ఈ 3 వారాలు అపోస్తల కార్యం
17వ అధ్యాయం 5వ వచనం ప్రకారం 3 విశ్రాంతి దినాలు వారు దేవుని వాక్యం విని ఇంతగా ఎదిగారు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతగా ఎదిగారు. వాస్తవికంగా ఆ రోజుల్లో ఇది లైక్ ఏ బేబీ చర్చ్ అని చెప్పొచ్చు. చాలా పిల్ల సంఘం లాంటిది. ఆ దినాల్లో ఎక్కువ వాక్య పరిచర్య పొందినటువంటి సంఘము కాదు. చాలా తక్కువ దినాలు అపోస్తుల చేత వాక్య పరిచర్యలో ఉన్నటువంటి సంఘము. ఆ కొద్ది దినాల వాక్యానికే వారిలో ఇంత మార్పు వచ్చింది. ఆ కొద్ది దినాల వాక్యానికే వారిలో ఇంత మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సంఘము ఎప్పుడు కూడా మీరు చూడండి, ఒక చెట్టు నాటిన చెట్టు గనక కంచె వేయబడితే, కాపుదల ఉంటే, దానికి సంరక్షణ ఉంటే, లేకపోతే దాని చుట్టూ కంచె వేస్తే అది క్షేమం కలిగి ఉంటుంది. అదేం కలిగి ఉంటుంది? క్షేమం కలిగి ఉంటుంది. అనగా మేకలో, దూడలో, పశువులో ఏ దాని నోటన పడకుండా అది ఉంటుంది. రెండవ దాంట్లో జరిగేది ఏంటంటే అభివృద్ధి జరుగుతుంది. చెప్పండి, ఏం జరుగుతుంది? అభివృద్ధి జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత అది ఎందుకొరకు నాటబడిందో, అది ఎందుకొరకు పుట్టిందో, దాని పుట్టుపూర్వోత్తరాల సార్థకత ఏంటో అది కొంతకాలానికి ఎదిగి ఫలించి అది దాని యొక్క సార్థకతను అది నిరూపించుకుంటుంది. కేవలం దేనివల్ల? కాపుదల ఉండటం వల్ల. ఆరంభం నుంచి దానికి ఏముంది? కాపుదల ఉంది. స్తోత్రం కలుగునుగా. రక్షించబడిన నాటి నుంచి రక్షకుడైన క్రీస్తు యేసు నందుండి ఆయన కాపుదల, ఆయన సంరక్షణ, ఆయన భద్రత, ఆయన నడిపింపులో గనక రక్షించబడిన ప్రతి విశ్వాసి ఉండగలిగితే గనక యేసు క్రీస్తు మనని ఎందుకొరకు ఈ లోకంలో సృష్టించాడో, ఎందుకు నిన్ను ఈ లోకంలో ఇదిగో ఒక స్త్రీగా పురుషునిగా సృష్టించాడో, నీకు ఒక చక్కటి భర్తను సొంత పురుషునిగా నీకు ఇచ్చాడో, ఒక స్త్రీని సొంత భార్యగా నీకు ఇచ్చి, తల్లిదండ్రులు నీకు ఇచ్చి, ఈ లోకంలో నీ ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు, ప్రణాళికలన్నీ కూడా ప్రియులరా ఫుల్ఫిల్మెంట్ అవుతాయి. అవన్నీ కూడా తీర్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవు ప్రభు యొక్క సంరక్షణలో లేకపోతే, నీవు క్రీస్తునందు గనక స్థిరమైనటువంటి బుద్ధి హృదయము లేకుండా ఉండకపోతే గనక ఇవన్నీ కూడా నిష్ఫలమైపోతాయి. నిష్ఫలమైపోగా నీవు ప్రియులరా నానాకమైన వాటి బారిన పడి చిట్ట చివరకు నీ నాశనానికి నీవే కారణమన్నట్టుగా ప్రియులరా అంతరించిపోయే ప్రమాదం ఉంది. మీరు చూడండి, కొన్ని చెట్లకు మనం రోడ్డు పక్కలు ఉంటాయి, అవి ఎప్పుడు కూడా మొద్దుబారిపోయి ఉంటాయి, చుట్టూ లాకలేస్తూ ఉంటాయి, మరలా వచ్చి ఏదోటి తిని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బుడం అలానే ఉంటుంది కానీ చుట్టూ మొలుస్తూ ఉంటాయి, అవి లాకలు చిగురిస్తూ ఉంటాయి, ఏదో ఒకటి తింటూ ఉంటుంది, సంవత్సరాల తరబడి అట్లనే ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. కారణం ఏమి లేదు అని అంటే కాపుదల లేదు. కనుక ఈ సంరక్షణలో జరిగించడానికి 3 విషయాలు ప్రభు చెప్పాడు కదా. ఒకటి ఏంటనంటే నిరంతరము ప్రభు చేత ప్రేమించబడే వ్యక్తిగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ప్రభు చేత ప్రేమించబడే వ్యక్తిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక రెండవది ఏంటి అని అంటే ప్రభు రక్త ప్రోక్షణలో నువ్వు నిలిచి ఉండాలి. ఎప్పటికీ ప్రభు యొక్క రక్త ప్రోక్షణ నీ మీద ఉండాలి. మూడవది ఏంటి అని అంటే ప్రభు యొక్క వాక్యం చేత ఎప్పుడు కూడా ఉదక స్నానము చేయబడాలి. ఇలా చేయబడటానికి 3 విషయాలు మనం చేయవలసిన ఎక్సర్సైజ్ 3 విషయాలు ఇక్కడ చెబుతున్నాడు. ఏంటి అవి అని అంటే 1 విశ్వాసము, 2 ప్రేమ, 3 నిరీక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంది అని చెప్పటానికి, నువ్వు సువార్త విని దేవుని వాక్యం విని రక్షించబడిన బిడ్డవైతే నీకు విశ్వాసం ఉంది, అది దినదినం నీలో అభివృద్ధి చెందుతుంది అని చెప్పటానికి ప్రియులారా రుజువేంటి అని అంటే విశ్వాసముతో కూడిన పనులు కావాలి. హల్లెలూయా. ఏముండాలి? మన యాటిట్యూడ్స్ ఎట్లా ఉండాలి? కనుక మన వైఖరి ఎలా ఉండాలి అని అంటే విశ్వాసులు అంటే వీళ్ళండి, ఆమెకి ఎంత నమ్మకమో నిజంగా ఆమె చేసే పనులు, ఆమె ముందుకు వెళ్ళే తీరు, ఆ భార్యాభర్తలు ఇద్దరు చూస్తూ ఉంటే నిజంగా దేవుడి పట్ల వారికి ఎంత నమ్మకమో అనిపించేటట్లుగా నీ లోపలున్నటువంటి విశ్వాసం యొక్క శక్తి నీ పనుల ద్వారా, తలపెట్టే కార్యాల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ యోచనల ద్వారా, నీ తలంపుల ద్వారా బహిర్గతం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసం కనపడదు, నీ క్రియలు కనపరుస్తాయి. స్తోత్రం కలుగును గాక.
నీ విశ్వాసాన్ని, క్రీస్తునందు నీకెంత విశ్వాసం ఉందో, యేసు నీ జీవితంలో ఏమేమి చేయగలడని నమ్ముతున్నావో, ఆయన నిన్నెలా ఆదరించగలడు, నిన్నెలా ఓదార్చగలడు, నిన్నెలా ఆయన చేత ప్రేమించబడిన నీవు, ఆయన రక్తంలో కడగబడిన నీవు, ఇదిగో ఆయన వాక్యం చేత నిత్యం ఉదక స్నానం చేయబడుతూ ఆయన సంరక్షణలో ఉన్న నీ జీవితంలో ఆయన ఏమేమి కార్యాలు చేయగలడని ఆయన మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకున్నావో, ఆ నమ్మకము అనుదినము నీ చర్యల ద్వారా ప్రజలు చూడాలి, సమాజం చూడాలి, సంఘం చూడాలి, నిన్ను కట్టుకున్నవారు కన్నవారికి తెలియపరచబడాలి. నీ క్రియల ద్వారా క్రీస్తునందున్న నీ విశ్వాసము బహిర్గతమై బయలుపరచబడి అందరూ నిన్ను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ క్రియలను బట్టి దేవునిని మహిమపరిచేటట్లుగా నీ విశ్వాసం వృద్ధి చెందునుగాక. గివ్ ఏ బిగ్ క్లాప్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక కొద్దిమందికి విశ్వాసం ఉంటుందని చెబుతారు కానీ క్రియలు ఉండవు. కొద్దిమందికి క్రియలు ఉండవు. కాబట్టి తెస్సలోనిక సంఘస్థులను గూర్చి ఇంత అగ్రగణ్యుడైన దైవజనుడు ప్రశంసిస్తున్నాడు. వాళ్ళని గూర్చి విన్నప్పుడు 3 వారాలు వాక్యం విన్నటువంటి వారిలో వచ్చిన మార్పు ఇది. స్తోత్రం కలుగునుగాక. కనుక ఆ బేబీ సంఘస్థులను గూర్చి విన్నప్పుడు తెస్సలోనిక సంఘస్థులను ప్రశంసించకుండా ఉండలేకపోయాడు, వారిని హానర్ చేయకుండా ఉండలేకపోతున్నాడు. ఈ పత్రిక రాస్తూ అసలు మొట్టమొదటిగానే ప్రారంభిస్తూనే వారిని ప్రశంసిస్తూ ఉన్నాడు. నిజంగా విశ్వాసం అంటే మీ విశ్వాసము ఒంటిగా లేదు, ఒక్కటిగా లేదు. ఒకవేళ విశ్వాసం ఒక్కటిగా ఉంటే, ఒంటరిగా ఉంటే అది మృతమైనది అయ్యేది. కానీ మీ విశ్వాసము క్రియలతో కూడినదై ఉన్నది, మీ క్రియలు విశ్వాసముతో కూడినవై ఉన్నవి అని చెబుతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఎస్ ఎస్. ఆ తర్వాత చూడండి, ఇలా ప్రతి సంఘంలో 7 సంఘాలకు చెబుతూ 3వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు ఎస్ తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో 5 సంఘాలకు చెబుతున్నాడు. కొన్ని సంఘాల క్రియలు బాగానే ఉన్నాయి, మిగతా పనులు, కొన్ని పరిచర్లు ఒప్పుకుంటున్నాడు, బాగానే ఉన్నాయి. కానీ కొన్ని ప్రభువుకి ప్రియులరా ఒప్పుకరంగా ఉన్నాయి, మరికొన్ని నొప్పించేటట్లుగా ఉన్నాయి. అందుకనే 5 సంఘాలకు మారు మనసు పొందమని చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 5 సంఘాలకు మారు మనసు పొందమని చెబుతున్నాడు. స్ముర్ణ అలాగునే ప్రియులర ఫిలదెల్ఫియా సంఘాలను ప్రశంసిస్తున్నాడు. ఈ 2 సంఘాలకు ఏమని చెబుతున్నాడంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు విశ్వసించింది, నా మీద నమ్మకం ఉన్నది కనుక నీకు తెలిసింది కొద్దిదైనా, నీ విశ్వాసం కొద్దిగా ఉన్నా అది చాలా పరిపూర్ణంగా ఉంది. స్తోత్రం కలుగునుగాక. నమ్మకంగా ఉంది కాబట్టి నువ్వు ఎక్కడ నన్ను ఎరగననలేదు, నీవు నన్ను ఎక్కడ ఎరగనలేదు. నీ ఆత్మీయ అనుభవాలు కొద్దివైనా, నాతో ఆధ్యాత్మిక వయస్సు నీది చిన్నదైనా, రక్షించబడి కొంతకాలం అయి ఉన్నప్పటికీ నీవేమేమి విన్నావో నన్ను గూర్చి అవన్నిటి విషయంలో నువ్వు నమ్మకస్తునిగా ఉన్నావు. ఈ విషయంలో ఏ లోపము లేదని నేనే నీకు సాక్ష్యం చెబుతున్నాను. కాబట్టి మిగిలి ఉన్న ఇదిగో 5 సంఘాలలో లోపంలో ఉన్నట్టుగా నీలో ఏ లోపం లేదు గనక నీ ఎదుట నా ద్వారం తెరిచి ఉంచాను, ఎవడు వేయనేరనట్లుగా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకు వివేకం ఇచ్చాను, ఎవరు సరైన బోధకులో ఎవరు సరైన బోధకులు కాదో, ఎవరు మంచో ఏది చెడో గుర్తించగలిగిన వివేకం నీకు ఇస్తున్నాను. అంత మాత్రమే కాదు, లోకమంతటి మీదకి కలిగే శ్రమలో నేను నిన్ను తప్పిస్తాను, కాపాడతాను. చప్పలు కూడా దేవుని నామమున. హల్లెలూయా.
కాబట్టి విశ్వాసముతో కూడిన క్రియలు నీకేం తెస్తున్నాయి అని అంటే దేవుని కాపుదల, దేవుని క్షేమాన్ని, దేవుని భద్రతను, దేవుని యొక్క రక్షణ కార్యాలు దేవుడే నీ ఎడల జరిగించడానికి విశ్వాసముతో కూడిన నీ క్రియలు హేతువులు అవుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని హస్తాలు ఎటువైపు చాపబడతాయి అని అంటే ఎవరికైతే విశ్వాసం అధికంగా చేసుకొని ప్రియులారా వారు క్రియారూపకంగా నిరూపించుకుంటున్నారో వారికి సహాయం చేయడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి, నడిపించడానికి, బాగు చేయడానికి, బలపరచడానికి, హెచ్చించడానికి, ప్రియులారా విస్తరింపజేయడానికి, వృద్ధి చేయడానికి, వారిని తప్పించడానికి, కాపాడటానికి, కనికరించడానికి, సకల విధముల రక్షణ కార్యాలు జరిగించడానికి ప్రభు హస్తము వారికి సమీపంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది తెస్సలోనిక సంఘస్థులకు ఏమున్నది అనంటే ప్రియులారా, తెస్సలోనిక సంఘస్థులకి ఏమున్నది అనంటే ప్రేమతో కూడిన ప్రయాసం ఉన్నది. స్తోత్రం కలుగును గాక. ఏమున్నదంట? ప్రేమతో కూడిన ప్రయాసం. వారి ప్రేమ, వారు ఎవరండి? తెస్సలోనిక సంఘస్థులు. ఆ అధ్యాయంలో మీరు 10వ వచనం తర్వాత చదివితే కొద్ది దినాల క్రితము యేసే వారికి తెలియదు. వారు బహువిగ్రహారాధికులు, వారు యేసే తెలియదు. వారు ఈరోజు 3 వారాల వాక్యం విని వారి విశ్వాసాన్ని అధికం చేసుకొని వారు విశ్వాసంలో, ప్రేమలో, నిరీక్షణలో ఎదిగి ఇప్పుడు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నట్టుగా 10వ వచనంలో మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఎంత వృద్ధి చెందుతున్నారంటే వారి విశ్వాస అభివృద్ధి ఎంత వేగంగా ఉందో, ఎంత తీవ్రత కలిగి ఉన్నారో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మీరు గమనించాలి, అందరినీ రక్షించడానికి రక్షకుడైన యేసు ఈ లోకానికి వచ్చాడు. చాలామంది, కొద్దిమందే ప్రియులరా ఆయన రక్షణను అనుభవిస్తున్నారు. దానిలో ఎవరు ఆయన రక్షణ కార్యాలు చూసేవారంటే ప్రియులరా విశ్వాసముతో కూడినటువంటి క్రియలతో కూడిన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారు. రెండవది ప్రేమ కలిగి ఉన్నటువంటి వారు. స్తోత్రం కలుగును గాక. కనుక ఎవరైనా ప్రభు ప్రేమ మనలో ఉందని చెబితే వారు తప్పకుండా ప్రయాసపడతారు. ప్రభు ప్రేమ ప్రయాసపడేటట్టుగా చేస్తుంది, త్యాగం కలిగేటట్లుగా చేస్తుంది. అది ఎప్పుడు కూడా ఇచ్చుకోదు, అది పుచ్చుకోదు. కనుక ఇచ్చే ప్రేమ అయి ఉంటుంది, స్వార్థము లేనటువంటిది, కనుక ఏది ఆశించినటువంటిది. కాబట్టి క్రీస్తు యేసు ప్రేమ కలిగి ఉన్నటువంటి వారు తప్పకుండా ప్రియులారా ప్రయాసపడేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు, త్యాగపూరితమైన గుణాన్ని కలిగి ఉంటారు. అలాంటి వారు ప్రభు యొక్క ప్రియులరా కాపుదల, క్షేమము, భద్రతను, ప్రభు యొక్క దీవెనను, ఆశీర్వాదాన్ని వారు అనుభవించే వారై ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సంఘస్థులు ఎలాంటి వారు అనంటే ప్రభు యొక్క ప్రేమను కలిగి ఉన్నటువంటి వారు, ప్రభు యొక్క ప్రేమను కలిగి ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ యొక్క సంఘాల్లో మనం చాలామందిలో చూస్తే గనక ఈరోజు ఏమీ లేదు అంటే ప్రేమ అంతరించిపోయింది. చెప్పండి, ప్రేమ అంతరించిపోయింది. ఈరోజు బల్లలో పాలొందుతున్నామంటే అది దేనికి సూచనగా ఉంది? ప్రభు మనల్ని ప్రేమించిన ప్రేమకు సూచనగా ఉంది. మనల్ని ప్రేమించిన, క్షమించరాని పాపములకు ప్రభు ఇంతగా ప్రేమించాడని చెప్పడానికి సూచనగా ఉన్నది. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ ప్రేమ మీరందరూ ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండమని ప్రభు తెలియపరిచాడు. కనుక ప్రభువే ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి ఆయనను కలిగి ఉన్నటువంటి మనము ప్రేమ కలిగి బ్రతకవలసినటువంటి వారలమై ఉన్నాం. ఇప్పుడు రెండవదిగా మనం గమనించాల్సింది, ప్రభు యొక్క సంరక్షణ ఎవరు అనుభవిస్తారు అంటే క్రీస్తు ప్రేమను కలిగి పంచేవారు. స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ప్రేమను పొంది పంచేవారు. దేవునికి మహిమ కలుగును గాక. భార్యాభర్తల మధ్యలో ప్రభు ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో పరిశుద్ధమైన ప్రేమ, సంఘములో పవిత్రమైన ప్రేమ. నీవెక్కడ ఉంటే అక్కడ క్రీస్తుకు సాక్షిగా యేసుక్రీస్తు యొక్క అపరిమితమైనటువంటి ప్రేమ, శత్రువుని సైతం, పాపిని సైతం, దీనులను, దరిద్రులను సైతం ప్రేమించగలిగిన ఆ ప్రేమ ఇక వేరే మార్గం యేసుకు లేదు. నువ్వెక్కడ ఉంటే అక్కడ ఆయన ప్రేమను ప్రత్యక్షపరిచే సాధనము నీ ఒక్కదానివే అయి ఉన్నావు. యేసుకి ప్రియులారా మనకు అనేక మంది ఉన్నారు లోకంలో, కానీ క్రీస్తు యేసుకు ఆయన ప్రేమను ప్రకటించడానికి, పఠించడానికి, పాటించడానికి, ప్రత్యక్షపరచడానికి ఆయన నమ్మినటువంటి నువ్వు ఒక్కదానివే ఉన్నావు. స్తోత్రం కలుగును గాక. నీవే యేసు ప్రేమను నీ భర్తకు పంచలేకపోతే, కనుక నీవే యేసు ప్రేమను ఎరుగని నీ భార్యకు పంచకపోతే, నీ తెలియని నీ పిల్లల ఎదుట చూపించకపోతే, మూర్ఖులైన మీ అన్నదమ్ముల అక్కజనుల మధ్యలో ప్రభు ఏంటో ఎరుగనటువంటి వారికి ఎరిగిన నీవు, అనుభవించిన నీవు, నీ కార్యాలు చూసి స్థాయికి వచ్చిన నీవే వారికి యేసయ్య ప్రేమను చూపించకపోతే ప్రియులారా ఇక దేర్ ఈజ్ నో వన్ మోర్ పర్సన్ టు ఎక్స్ప్రెస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అక్కడ మరలా వేరే వ్యక్తి
లేరు. దేవుడు ప్రభు యొక్క ప్రేమను ప్రత్యక్షపరచడానికే దేవుడు నిన్ను నన్ను ఎస్పెషల్ గాడ్ హ్యాస్ చూజన్ టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ టు ద వరల్డ్ యాజ్ ఈజ్ విట్నెస్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సాక్షిగా ఉండుట కొరకు, ఆయన ప్రేమను ప్రత్యక్షపరచడం కొరకు ప్రభు మనని ఎన్నుకున్నాడు. తెస్సలోనిక సంఘపు యొక్క ప్రేమ ఈ రోజు వరకు కూడా ప్రకటించబడుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమ ఉన్న చోట దేవుడు ఉంటాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమ లేని వానిలో దేవుడు నిలిచి ఉండడు. నువ్వు భాషలు మాట్లాడినా, నువ్వేది మాట్లాడినా ప్రేమ లేకపోతే గనక ప్రభు నీలో నిలిచి ఉండడు. మనం పాట పాడుతూ ఉంటాం కదా, భాషలైనను నిలచిపోవును ప్రేమలేనిదే, ప్రవచనం నిరర్ధకం బగు ప్రేమలేనిదే, భాషలైనను నిలచిపోవును ప్రేమలేనిదే, ప్రవచనం నిరర్ధకం బగు ప్రేమలేనిదే, జ్ఞానమైనను వ్యర్థమౌను ప్రేమలేనిదే, జ్ఞానమైనను వ్యర్థమౌను ప్రేమలేనిదే, జ్ఞానమైనను వ్యర్థమౌను ప్రేమలేనిదే, కొండలను పెకలింపగల విశ్వాసమున్నను, బండలను కదిలింపగల నిరీక్షనున్నను. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకెన్నున్న ప్రభు మనకు చూపించిన ప్రేమను మనము చూపించకపోతే, చూపించే వారముగా ప్రభు దృష్టిలో కనపడకపోతే, చూపించే వారముగా సమాజం ఎదుట నిలవబడకపోతే, సంఘములో మనం సాక్షిగా ఉండకపోతే గనక ప్రభు యొక్క సంరక్షణకు వేరుగా ఉన్నవారమని మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే కొన్ని కుటుంబాలు గద్దొచ్చి పిల్లలను తన్నుకుపోయినట్టుగా ఊరిలో లేనివి, గేర్లో లేనివి అన్నీ ఇంట్లోనే ఒంట్లోనే ఉంటాయి. సమస్యలు కానీ, వ్యాధులు కానీ, బాధలు కానీ, బలహీనతలు కానీ, కనుక దుఃఖం కానీ, అది ఏదైనా ఆ ఇల్లు, ఆ కుటుంబము, ఆ వ్యక్తులు వాటికి నిలయాలుగా, వాటికి స్వాగతిస్తున్నటువంటి వారిగా ఉంటారు కొద్దిమంది. పేరుకు క్రైస్తవులే. కనుక వీరు ఎవరయ్యా అనంటే క్రీస్తు యేసు సంరక్షణలో నుంచి వైదొలగిన వారు. అంటే విశ్వాసం ఉంది, క్రియలు లేవు. క్రియలన్నా ఉంటాయి, విశ్వాసం అన్నా ఉండదు. కొన్ని కుటుంబాల్లో విశ్వాసం ఉండదు, క్రియలు ఉండవు. కనుక ప్రేమ లేని వారు, ఇలాంటి వారు అనేక మంది ప్రభు కాపుదలను కోల్పోతారు. కాబట్టి మనము ప్రేమ కలిగినటువంటి వారముగా ఉండాలి. చివరిది నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలి. ఏం కలిగిన వారంగా ఉండాలి? నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలి. ఈరోజు నువ్వు ఆశించింది నీ కంటికి కనపడకపోతే తప్పకుండా దేవుడు ఇస్తాడన్న నిరీక్షణ, అది ఉద్యోగమా, వ్యాపారమా, గర్భఫలమా, ఐశ్వర్యఫలమా, ఆత్మఫలమా, అది ఏదైనా కానీ, నీ పిల్లల రక్షణ, నీ భర్త రక్షణ, మార్పా, అది లేకపోతే నీ అభివృద్ధిని గూర్చినటువంటి విషయమా, కనుక నువ్వు రక్షించబడటమే వీటన్నిటికీ ప్రియుల సూచన. అనగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, వృద్ధి చేయబోతున్నాడు, నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు, విస్తారంగా తనకు తగినట్టుగా నిన్ను గొప్ప చేయబోతున్నాడని నీవు నమ్మి ప్రస్తుతం ఏమి కనపడకపోయినా మొదట కొద్దిగా ఉండిన తుదకు నన్ను మహాభివృద్ధి పరిచే దేవుడు ఆయన అని నువ్వు నమ్మగలిగితే గనక ఆ విషయంలో నమ్మికలో నువ్వు ఓర్పును, సహనాన్ని, ప్రియులరా కొంత ఓపికను నువ్వు కనపరచగలిగితే తప్పకుండా దినములు జరుగుతుండగా వాటిని తన చిత్తానుసారంగా, సమయానుకూలంగా, సందర్భయోచితంగా, అవసరార్థంగా ప్రతి దానిని కూడా ప్రభు కృపలో నుంచి నువ్వు పొందుతూ వర్ధిల్లుతావు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. కనుక ఏమి కానీ ఈ సంఘం ఈరోజు ఇంత ఉన్నతంగా ఎదిగిందంటే ఆరంభంలో ఏమి లేదు, మరి ఎదిగింది అనంటే ప్రభు చేస్తాడన్న నిరీక్షణ విషయంలో ఉపద్రవాల మధ్యలో వారు ఓర్మి కలిగి ఉన్నారట. స్తోత్రం కలుగును గాక. కరువుల మధ్యలో ఓపిక కలిగి ఉన్నారట. కరువుల మధ్యలో ఓపిక కలిగి ఉన్నారట. కాబట్టి ఆ సంఘాన్ని దేవుడు విస్తారంగా ఆశీర్వదించాడు. ఇప్పుడు 3 విషయాలు మనం నేర్చుకున్నాం ప్రియులరా. 1 విశ్వాసంతో కూడిన క్రియలు, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు. ఈ 3 విషయాలు మన జీవితంలో ప్రియులరా కావాలి అని అంటే 3 రకాల వాటిని మనం కలిగి ఉండాలి. కనుక రోమ 10:17లో వినుట వలన, దేవుని వాక్యాన్ని వినుట వలన మనకేం కలుగుతుంది?
విశ్వాసం కలుగుతుంది. ఇది నిరంతరము ఈ చర్యను జరిగిస్తే నీ విశ్వాసం నిత్యము వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందినప్పుడు నీ విశ్వాసమే నీ రక్షణకు, నీ విశ్వాసమే నీ అభివృద్ధికి, నీ విశ్వాసమే నీ స్వస్థతకు, నీ విశ్వాసమే నీ సకల రకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, విమోచన కార్యాలు ఏదైనా నీ జీవితంలో ప్రభు వచ్చి రక్షించడానికి నీవు విశ్వాసం ద్వారా నిత్యము వాక్యం విని విశ్వాసాన్ని పెంచుకోవటమే గొప్ప హేతువవుతుంది. కాబట్టి వాక్యము విని విశ్వసించటం అనేది వారధిగా నీ జీవితంలో మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా మనం గమనిస్తే రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో నీ ప్రేమ క్రీస్తు యేసు ప్రేమ కలిగి నువ్వు ప్రయాసపడుతూ ప్రియులారా ప్రేమలో పరిపూర్ణత చెంది ప్రతివారిని ప్రేమ చేత, ప్రేమ అన్నిటినీ జయిస్తుంది, ప్రేమ శాశ్వత కాలం నిలిచి ఉంటుంది కనుక విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ వీటిలో ప్రేమనే శ్రేష్టమైనదని చెప్పినట్టుగా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి అని అంటే పరిశుద్ధాత్మ నీలో కుమ్మరించబడాలి, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడాలి. పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే నీ హృదయంలో స్వచ్ఛమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, దేనిని ఆశించని నిస్వార్థమైనటువంటి ప్రేమ నీవు నీ భర్తకు పంచగలుగుతావు, భార్యకు పంచగలుగుతావు, పిల్లలకు చూపించగలుగుతావు. కనుక ఈ ప్రేమ నోచుకోని వారికి కూడా, నీకు వ్యతిరేకంగా శత్రువులు ఉన్నవారి, దరిద్రులకు, ఏ స్థాయిలో ఉన్న వారికైనా నీవు కనపరచగలుగుతావు. ఒక ఇంత పరిశుద్ధాత్మ పూర్ణత నువ్వు కలిగి ఉన్నావంటే సాక్షాత్తు ప్రభు అయిన క్రీస్తును నీవు కలిగి ఉన్నావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత మూడవది మనలో ఉండవలసినది ఏంటి అని అంటే ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22 నుంచి 25 వరకు, 35 నుంచి 39 వరకు అక్కడ రాయబడింది ఏంటి అని అంటే ప్రియులారా యేసు చేసిన వాగ్దానాలను బట్టి, ఒకటి క్రీస్తు యేసు యొక్క వాక్యమును బట్టి ప్రియులారా విశ్వాసపూరితమైన వాక్యము, పరిశుద్ధాత్మ నింపుదల, నడిపింపు. మూడవది ప్రియులారా యేసయ్య చేసినటువంటి వాగ్దానాల పైన మన నిరీక్షణ ఉండాలి. స్తోత్రం కలుగును గాక. నిరీక్షణకు యేసు యొక్క ప్రియులరా మనం గమనించాలి, విశ్వాసానికి వాక్యము ప్రమాణంగా పెట్టుకొని పెంచుకోవాలి. ప్రేమకు పరిశుద్ధాత్మ ద్వారా మనము ప్రేమను పెంచుకోవాలి. నిరీక్షణను ప్రియులరా యేసుక్రీస్తు చేసిన వాగ్దానాలను బట్టి భవిష్యత్తులో వాటిని నా జీవితంలో నెరవేరుస్తాడని ధైర్యమును విడిచిపెట్టక మిక్కిలి ఓరిమితో ప్రియులరా నిరీక్షణను మనం పెంచుకోవాలి. అప్పుడు ఎలా ఉంటుంది అంటే లోపల ఎనర్జీ ఉంటుంది, బయటికి ఎఫెక్టివ్ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. లోపల ఎనర్జీ, బయటికి ఎఫెక్టివ్. లోపల విశ్వాసం, బయట పనులు. లోపల ప్రేమ, బయట ప్రయాస. లోపల నిరీక్షణ, బయటికి ఓర్పు. స్తోత్రం కలుగును గాక. ఇలాగున ప్రభు యొక్క రక్షణ కార్యాలు చూస్తాం. అందుకని ప్రభు మరలా చెబుతున్నటువంటి మాట ఏంటి అనంటే ప్రియులారా ఈ మాటలు సంఘమును గూర్చి, క్రీస్తును గూర్చిన మర్మమై ఉన్నది. అది ఏంటి అనంటే ప్రభు అటువలనే క్రీస్తు తన సంఘాన్ని ప్రియులారా చెప్పండి, తన సంఘాన్ని ప్రేమించి దాన్ని పవిత్రపరిచి తన పరిశుద్ధ రక్తముతో పవిత్రపరిచి వాక్యముతో ఉదక స్నానము చేయించి తాను అప్పగించుకొని ప్రియులరా తనను పోషించి సంరక్షించుకొనుచున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సంరక్షణ చూడాలి అనంటే గనక తప్పకుండా విశ్వాసాన్ని అధికం చేసుకోవాలి, ప్రేమలో మనం స్థిరపడాలి, నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. ఇవి చేయాలి అనంటే నిరంతరము దేవుని వాక్యాన్ని వింటూనే నీ జీవితాన్ని కొనసాగించాలి. నిరంతరము ప్రియులరా పరిశుద్ధాత్మ నింపుదలలో లోపం లేకుండా నీవు పరిశుద్ధాత్మలో పరిపూర్ణత చెందాలి. ప్రియులారా దేవుని వాగ్దానాల వైపు నీ కనుదృష్టి ఉండాలి. యాకోబు ఎబ్బోకు రేవులో ఏ ఆధారం లేదు, ఎటువైపు చూశాడు చెప్పండి? యాకోబు రేవు ఎబ్బోకు రేవులో యాకోబు ఎబ్బోకు రేవులో దేని వైపు చూశాడు? 20 సంవత్సరాల క్రితం నిచ్చెన దర్శనంలో దేవుడు చేసిన వాగ్దానాల వైపు చూసి ఆ రాత్రి నిలిచి ఉండి విశ్వాసముతో ఒక్కడే నిలిచిపోయి ప్రార్థన చేశాడు. నిజంగా ఆయన విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆ రాత్రి తనని ఎదుర్కొన్నాడు, ఆశ్చర్యకరంగా దీవించబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. ఈ మాటల ముగింపులో నా తల్లి చెల్లి దేవుని ప్రేమకు సూచనగా పరిశుద్ధ రక్తంలో మనం పాలొందబోతున్నాం. గమనించమని మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుని క్రీస్తు యేసు యొక్క సంరక్షణలో నీవు ఎదుగుతున్నటువంటి విశ్వాసిగా ఉన్నావా, ఆయనకు వేరై ఉండి ఉన్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. విశ్వాసం నీలో లేదంటే, ప్రేమలు నీలో లోపించింది అంటే, ఓర్పు నీకు తక్కువ కొదువై ఉన్నది అని అంటే క్రీస్తు యేసు కాపుదలకు నువ్వు
కొంత ఎంతైనా దూరంగా ఉన్నావని దాని అర్థం. వీటిలో నువ్వు పరిపూర్ణత చెందటానికి నీ మనసు ఆలోచన మార్చుకుంటే గనక క్రీస్తు యేసు సంరక్షణ నిన్ను ఆవరిస్తుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. యేసయ్య రక్షణలో నీవు ఉంటే, యేసయ్య కాపుదల భద్రతలో నీవు ఉంటే నువ్వేది కోల్పోవు. స్తోత్రం కలుగును గాక. ఏది నిన్ను అపహరించదు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నా చేతుల్లో నుంచి మిమ్మల్ని ఎవడు అపహరింపలేడు. నా తండ్రి ఇదిగో ఆ చేతిలో నుండి కూడా మిమ్మల్ని ఎవరు అపహరింపలేడు. ఇదిగో చూడు, మన అరచేతుల్లో నేను మిమ్మల్ని చెక్కి ఉన్నానని అంటున్నాడు. కనుక ఎటు చూసిన దుర్వార్తలు వింటున్న ఈ దినాల్లో దేవుని కాపుదలలో ఉండి వర్ధిల్లుదువుగాక. దయతో అందరం కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే గొప్ప తండ్రి, నీ ఘననామమునకు మహిమ చెల్లిస్తున్నాం. అందరం కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు మీలో బాప్తీసం పొందిన వారు మీ చేతులైతే ఒకసారి తీర్మానం తీసుకుందాం. మంచి తీర్మానం తీసుకొని, యేసయ్య నమ్మదగిన దేవుడవు, మహిమాన్వితుడవు, గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల రాజా, దయగల తండ్రి, నమ్మదగిన యేసయ్య, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు, గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా నీకు స్తోత్రములు 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 నాయన. ప్రార్థన చేద్దాం. మహిమాన్వితుడా, మంచి దేవుడా, మహనీయుడా నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయమందు ప్రభువా, నీవే నమ్మదగిన దేవుడవు. నీ మాటలు విన్న నీ పిల్లలందరి మీద నీ పరిశుద్ధాత్మ దిగివచ్చును గాక నాయన. నిశ్చయముగా విశ్వాసము కలిగిన వారిగా నాయన తండ్రి ప్రభ, ప్రేమ కలిగిన వారిగా, నిరీక్షణ కలిగినటువంటి వారుగా నాయన, క్రియలను నాయన, ప్రయాసను, త్యాగమును, అలాగున ఓర్పు, ఓపిక, సహనమును కలిగినటువంటి వారిగా నాయన, నీ సన్నిధానంలో వాక్యమును వింటూ పరిశుద్ధాత్మ నింపుదల కలిగి వాగ్దానాల మీద నాయన ఆధారపడి నాయన తండ్రి నీ సన్నిధిలో వర్ధిల్లి నీ కార్యాలు చూతురుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి నీకు స్తోత్రాలు. అందరం చేతులెత్తి ప్రార్థన చేద్దామా? మన మధ్యలో ఉన్నటువంటి ప్రీతముడు పుల్లారావు గారు ప్రార్థన చేస్తుండగా నూతనంగా వచ్చిన కుమారుడు చిన్న ప్రార్థన